అధికమైన కోపం వస్తుందా? ఎవరు ఏం మాట్లాడినా కోపం వచ్చేస్తుందా? కోపము ఒక అంటువ్యాధి లాంటిది. ఎవరికైనా కోపం వస్తే మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. కంట్రోల్‌నెస్ అనేది ఉండదు. దానివల్ల కొన్ని సంవత్సరాల తరబడి ఇతరులతో మాట్లాడకుండా ఉంటాం మనం. ఆ బాండింగ్ అనేది కట్ చేసేసుకుంటూ ఉంటాం. ఇతరులతో ఆహ్, అనేక దినాలు, అనేక సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా ఉంటున్నావా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, సూర్యుడు అస్తమించు వరకు కోపంలో నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి. సూర్యుడు అస్తమించే లోపు మనం ఏం చేయాలంటే వాటి నుంచి మనం విడుదల రావాలి. అనేక సంవత్సరాలు ఎక్కువ సమయం కోపంలో మనం ఉండకూడదు. దాన్ని వెంటనే తీసేసుకొని వెంటనే దాని నుంచి విడుదలనిచ్చి మరలా మనము నార్మల్గా మళ్ళీ దేవుని ప్రేమను పంచుతూ మరలా వారి ఎడల మనం ఉండాలి. ఈ రోజంతా కోపంగా ఉన్నా మరలా రేపు పొద్దున్నే దేవుడు మంచి అవకాశం ఇచ్చారు, మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించి ఇతరులతో దేవుని ప్రేమను పంచుతూ దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. గుడ్ బ్లెస్ యు ఆల్.